కక్షపూరితంగా తమ ప్రభుత్వం వ్యవహరించదు అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గొప్పలు చేశామని గత మంత్రులు చెప్పుకుంటున్నారన్నారు. మంత్రులు చెప్తేనే తప్పులు చేశామని అధికారులు చెప్తున్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. లొట్టపీసు లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు మంత్రి పొంగులేటి. విదేశాల్లో చదువుకొని వచ్చారు, వారి సంస్కారానికి నమస్కారం. ఎప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన అరాచకాల మీద కత్తి స్పష్టంగా మాట్లాడితేనే ఆ బాడీ లాంగ్వేజ్నే వాళ్ళు మాట్లాడే సంస్కారం ఉన్న వాళ్ళు ఇక లొట్ట పీసు, ఈ పీసు, ఆ పీసు అంటూ ఏదైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమిష్టిగానో ఇతరత్రనో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేదు. ప్రజలు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు వాళ్ళు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ని. ఇది కక్షపూరితంగా ఏ ఒక్క వ్యక్తుల మీద కానీ, వ్యవస్థల మీద కానీ, ఏ రాజకీయ పార్టీల మీద కానీ కక్షపూరితంగా ఏ కార్యక్రమం ఎప్పుడూ చేపట్టదు. ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఆనాటి మంత్రులు ఏవైతే కార్యక్రమాలు గొప్పలు చేశామని వారు చెప్తున్నారు, అప్పుడున్న అధికారులే వారు పెట్టిన ఒత్తిడితో ఈ తప్పులు చేశామని వారే ఒప్పుకుంటున్నారు. చట్టము తన పని తనే చేసుకుపోతుంది అని ఇదే మంత్రులు వారు మంత్రులుగా ఆనాటి మంత్రులు వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పేవారు. ఇక్కడ వ్యక్తులని ఇబ్బంది పెట్టాలనో తప్పుడు కేసులు బనాయించాలనో ఈ ప్రభుత్వానికి లేదు. ఒకరోజు వెనక ముందుగా చట్టము తన పని తను తప్పకుండా చేసుకుంటా పోతుందన్న. గతంలో జరిగిన తప్పులపై విచారణ జరుగుతోంది అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదన్నారు ఆయన. ఏదైతే మన జిల్లాకు సంబంధించి 1-2 అంశాలు ఏవైతే వచ్చాయో ఆల్రెడీ ఎంక్వైరీ మెయిన్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ టీం కూడా ఈ హాలిడేస్ కాబట్టి నెక్స్ట్ డే వర్కింగ్ డే నాడు వస్తున్నారు. ఇన్ డెప్త్ గా ఎక్కడైతే చట్టానికి లోబడి కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డీవియేట్ అయ్యి తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించడం కూడా జరుగుద్ది. భవిష్యత్తులో తప్పులు జరగకుండా ఉండే విధంగా ఎలా ఈ వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేయాలనో దాని మీద కూడా ఈ ప్రభుత్వం కేంద్రీకృతం కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుందన్న.